ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అమ్మవారి దయ వల్ల సంతోషంగా ఆయురారోగ్యాలతో మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా అమ్మవారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి పాదపద్మములకు ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకు ఈరోజు అమ్మవారు సందేశంగా ఏమి చెప్పబోతూ ఉన్నారు అంటే, తల్లి ఒక ముఖ్యమైన వార్త చెప్పబోతున్నాను. ఒక హెచ్చరికతో కూడినటువంటి వార్త. కొంచెం ధైర్యంగా, కొంచెం నిబ్బరంగా, గుండె నిబ్బరంతో, కొంచెం ఓపికతో గనక సహనంతో వినాలి అంటే గనక నువ్వు ఈరోజు ఏమాత్రం ఉలిక్కి పడకుండా, ఏమాత్రం అదరకుండా, బెదరకుండా, నీ దుర్గమ్మ ఉన్నాను అన్న ధైర్యంతో నువ్వు ఈరోజు విను. వినలేకపోతే నష్టపోతావమ్మా. వినకపోతే ఎంతో పశ్చాత్తాపడతావు. వినకపోతే తరువాత విక్కి విక్కి ఏడుస్తావు. జాగ్రత్త తల్లి. విషయం ఏంటో తెలుసా తల్లి? ఈ జనవరి 20 తరువాత నీకు నీ ఇంటి ముందుకు ఒక స్త్రీ వచ్చి నిలబడుతుంది. ఆమె ఎందుకు నిలబడుతుందో తెలుసా? ఏ కారణంతో నిలబడుతుందో తెలుసా? ఏం చెప్పాలనుకుంటుందో కూడా నీకు తెలుసా? ఏదైనా సరే అడగబోతోంది అని నీకు తెలుసా? ఆమె అచ్చం చూడడానికి ఇలాగా ఉంటుంది. ఇది 100% కాదు బిడ్డ, 100కు 1000% కూడా ఆమెను నువ్వు అశ్రద్ధ చేయవద్దు. జాగ్రత్త. ఆమె ఎలా ఉంటుందో, ఏం చెప్తుందో, ఎలా ప్రవర్తిస్తుందో ప్రతి ఒక్కటి ఈరోజు నేను నీకు చెప్తాను. జాగ్రత్తగా వింటావు కదూ అంటూ అమ్మవారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారు. అమ్మవారి మాటలు వినాలనుకున్న ప్రతి ఒక్కరూ ఆ సందేశంలోని అర్థాన్ని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేసుకోకుండా చివరిదాకా చూడండి. మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి, అమ్మ బిడ్డలకు అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మన అమ్మ సన్నిధి ఛానల్ను చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోలను మరింత ఆదరిస్తారని ఆశపడుతూ ఉన్నాను. మన ఛానల్ని మరింత ఆదరిస్తున్న అమ్మ బిడ్డలందరికీ ధన్యవాదములు. ఇక అమ్మవారు చెప్తూ ఉన్నారు, అమ్మ బిడ్డ తల్లి నీకు మరీ చెప్తూ ఉన్నాను. నువ్వు ఈ వారం రోజుల్లో నీకు ఎంతటి సమస్య అయినా సరే తొలగిపోతుంది. సొల్యూషన్ అనేది నీ సమస్యలన్నిటికీ పరిష్కారం వస్తుంది. నువ్వు జాగ్రత్తగా ఈ దుర్గమ్మను నమ్ముకున్నావు కనుకనే నిన్నే వెతుక్కుంటూ ఈరోజు రాత్రి నిన్ను కలవడానికి వస్తూ ఉన్నాను. నువ్వు జాగ్రత్తగా నువ్వు గనక ఆలకించావు అంటే, దుర్గమ్మ మాటల్లోని అంతరార్థాన్ని నువ్వు గ్రహించావు అంటే నీలో ఉన్నటువంటి భయం అంతా పోతుంది. నీ ఇంటి ముందుకు ఒక స్త్రీ వస్తుంది. ఉలిక్కి పడతావు నువ్వు చెప్పాను కదా. ఆ స్త్రీ నీ ముందుకు వచ్చి నిలబడుతుంది. ఆమె అచ్చం చూడడానికి ఇలాగే ఉంటుంది. ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ప్రవర్తిస్తుందో తెలుసా? 100% ఆమె చెప్పిన రహస్యాలు నువ్వు వినాలి తల్లి. అసలు ఈ జనవరి నెలాఖరి లోపు నీకు ఆ స్త్రీ మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది అని చెప్పాను. ఈ నెలాఖరు లోపే విషయాలన్నీ కూడా ఈరోజు స్పష్టంగా చెప్పబోతున్నాను. అంతకంటే ముందుగా కూడా నువ్వు ఎన్ని పనులు ఉన్నా చేస్తున్నా సరే కానీ పక్కన పెట్టేయమ్మా. కాస్తంత ఓపికతో వినాలి తల్లి. ఎందుకంటే నీ దుర్గమ్మ నీ పక్కనే ఉన్నాను. నీకు వచ్చిన భయం అయితే ఏమీ లేదు. నిన్ను హెచ్చరించడానికి మాత్రమే ఈరోజు ఈ సందేశం. ఎందుకు అని అంటే కనుక ఇంకా వారం రోజులే నీ జీవితానికి ఒక మలుపు తిప్పేసే ఒక అనూహ్యమైనటువంటి సంఘటన గురించి ఈరోజు చెబుతూ ఉన్నాను. అయితే ఈ వారం రోజుల్లోనూ నీ ఇంటి ముందుకు వచ్చిన ఒక స్త్రీ నిలబడుతుందని చెప్పాను. ఆమెను చూసిన క్షణంలో నీ గుండె ఒక్కసారిగా వేగంగా అయితే కొట్టుకుంటుంది. ఎందుకో తెలుసా? ఆమె ముఖం, ఆమె కళ్ళు, ఆమె చూపు, ఆమె నిశ్శబ్దం అన్నీ నీకు ఈ పాటికే ఎప్పుడు చూసినట్లు అనిపిస్తూ ఉంటుంది. అందుకేనమ్మా చెప్తున్నాను, నువ్వు జాగ్రత్తగా వినాలి. మరి చివరి వరకు విను. నీ జీవితంలో వచ్చిన పెద్ద అవకాశాలను నువ్వు వదులుకున్నావు అంటే, ఈ వీడియోని పూర్తిగా చూడకపోయావు అంటే కొన్ని అదృష్టాలు కూడా రాబోతున్నాయి. వాటిని కూడా వదులుకుంటావు. అసలు ఆ స్త్రీ ఎవరు? అయితే ఈ స్త్రీ సాధారణ వ్యక్తి కాదు అని చెప్పాలి బిడ్డ. ఆమె నీ గతంలో బలమైన సంబంధం కలిగి ఉంది. నీ కర్మతో ముడిపడిన వ్యక్తి. నీ జీవితంలో నిలిచిపోయిన ఒక అధ్యాయం అని కూడా చెప్పాలి. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటో తెలుసా? ఆమె నీ ఇంటి ముందుకు రావడం అయితే తప్పకుండా ఆవశ్యక తల్లి. కొన్ని పరిస్థితుల ప్రభావం, కొన్ని గ్రహస్థితుల ప్రభావం వల్ల అవన్నీ కలగలిపి ఆ రోజు ఆ సంఘటన జరగడానికైతే ప్రేరేపిస్తూ ఉన్నాయి.
ఆమె రూపం ఎలా ఉంటుందో, ఆమెను చూసినప్పుడు నీకు మొదట భయం కాదు కానీ ఒక విచిత్రమైనటువంటి నిశ్శబ్దం అయితే కనిపిస్తుంది. కళ్ళు చాలా లోతుగా చూస్తాయి. మాటలు చాలా తక్కువ అయితే ఉంటుందని చెప్పుకోవాలి. నువ్వు నవ్వుతూనే ఉంటావు కానీ భయం అయితే దగ్గరగా అయితే ఉంటుంది. ఆమె నీ ఇంటి ముందు ఎంతోసేపు నిలబడి నీ తలుపుల వైపే చూస్తూ ఉంటుంది. ఆమె చెప్పబోయే రహస్యాలు ఇది చాలా ముఖ్యమైన భాగమనే చెప్పాలమ్మా. ఎందుకో తెలుసా, ఆ స్త్రీ చెప్పబోయే మాటలు నీ జీవితాన్ని పూర్తిగా అయితే మార్చగలుగుతుందని చెప్పాలి. ఆమె చెప్పబోతున్నటువంటి అంటే నీకు హాని చేసే వ్యక్తి ఎవరో నువ్వు నీ ఎదుగుదలకు ఎందుకు ఇక్కడ ఆగిపోతుందో, నీ ఎదుగుదల అలాగే నీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎలా ప్రవేశిస్తుందో, నీ పేరు మీద ఎవరు చెడు మాటలు చెప్తూ ఉన్నారో, ఇలాంటివన్నీ కూడా విషయాలన్నీ కూడా అయితే ఆమె నీకు చెప్పబోతూ ఉంది. ముఖ్యంగా నువ్వు నమ్మిన ఆ వ్యక్తి నీకు వెనుక ద్రోహం చేస్తున్నారు అని ఆమె స్పష్టంగా అయితే నీకు చెప్తుంది. ఆమె మాటలను ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదు అంటే కనుక, సాధారణంగా ఇక్కడ ఒక్కొక్కసారి అహంకారంతో నేను ఎందుకు వినాలి వేరే వాళ్ళ మాటలు అని చాలా అవకాశాలు కోల్పోయావుగా, నువ్వు ఈసారి కూడా అదే చేస్తావు కనుకనే హెచ్చరిస్తున్నాను. ఆర్థిక నష్టాలు, కుటుంబ కలహాలు, అనుకోని అవమానాలు, మానసికమైన ఒత్తిడి అయితే ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది తల్లి. ఇవన్నీ కూడా ఈ నెలాఖరులోపు నీకు వెంటాడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఒక ఆధ్యాత్మిక రహస్యం ఏంటో చెప్పనా, ఈ స్త్రీ కేవలం మనిషి మాత్రమే కాదు, ఆమె ద్వారా నీకు ఒక దైవ సంకేతం కూడా అందుతుంది. అయితే నీకు పూర్వజన్మ కారణంగానే నీకు రావాల్సినటువంటి ఫలితాలు ఇప్పటి వరకు కూడా ఆగిపోయాయి. అయితే ఈ వారం రోజుల్లో కూడా నువ్వు సరైన నిర్ణయాలు తీసుకుంటే కనుక ఆ కర్మబంధం అనేది తొలగిపోబోతుంది. ఎటువంటి సందేహము కూడా లేదు తల్లి. అయితే నువ్వు చేయవలసిన పనులు, ఆమె నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ ఒక్క మాట తప్పకుండా చెప్పాలి. నువ్వు నిజం ఏదైనా చెప్పండి, నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అని. ఈ మాటతో ఆమె పూర్తిగా ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ప్రయత్నిస్తుందన్నమాట. అప్పుడే నీ జీవితంలో కొత్త మార్పు అనేది ప్రారంభమవుతుంది. అయితే ఈ సమయంలో నువ్వు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలమ్మా. నువ్వు దేన్నైనా సరే నిజాయితీగా చెప్తే కనుక నీ యొక్క జీవితం చాలా అద్భుతంగా అయితే మారబోతుంది. అయితే ఆ స్త్రీ మౌనం వెనుక ఉన్న నిజం ఏంటో తెలుసా? ఈ స్త్రీ మొదటిగా ఏమీ మాట్లాడదు కానీ ఆమె మౌనమే నీకు ఒక సంకేతం అవుతుంది. అయితే ఇక్కడ నువ్వు తొందరపడి ప్రశ్నలు అడిగావనుకో, ఆమె పూర్తిగా మౌనంగా మూసుకుపోతుంది. శాంతిగా నువ్వు ఆమెను గమనించావనుకో, ఆమె కళ్ళల్లో నీ జీవిత కొత్త మొత్తం కూడా కనిపిస్తుంది. ఎటువంటి సందేహం దానిలో లేదు. ఒకసారి చూడు. అయితే ఆమె నీ గురించి నీకన్నా ఎక్కువ తెలిసిన వ్యక్తి. నువ్వు ఎందుకు ఈ 4 రోజుల్లో అంటే ఈ వారం రోజుల్లోపు, ఈ నెలాఖరు రోజుల్లోపు ఎందుకు నీకు ఇలా జరుగుతోంది అంటే కర్మ ద్వారాలు తెరుచుకునే రోజులనే చెప్పాలి తల్లి. ఎందుకని అంటే కనుక ప్రతి మనిషికి కూడా కొన్ని గ్రహస్థితులు అనేవి ఉంటాయి. ఒక మాయ తొలగిపోతుంది. అలాగే నీకు దుర్గమ్మ ఆశీర్వాదం నీకు ప్రారంభమవుతుంది. నీ దుర్గమ్మ అనుగ్రహం నీ పైన ఉండబోతుంది. ఈ సమయంలో సత్యం దాచలేవు. అందుకే ఈ స్త్రీ తప్పకుండా బయటపడుతుంది. గతంలో జరిగిన ఒక సంఘటన కూడా ఒక పెద్ద తప్పు చేశావు నువ్వు. అది తెలిసి చేసినా తెలియకపోయినా చేసిన పొరపాటు వల్లనే, చేసిన తప్పు కాదు కానీ అయితే ఇక్కడ పరిస్థితుల వల్ల జరిగే పొరపాటు అని కూడా చెప్పవచ్చు. ఆ తప్పు వల్ల ఒక హృదయం బాగా దెబ్బతిందని కూడా చెప్పాలి. అయితే ఆ వ్యక్తికి సంబంధించిన సందేశమే ఈ స్త్రీ ద్వారా నీకు తెలియబోతోంది బిడ్డ. నీ ఇంట్లోనే ఉన్నటువంటి శత్రువు ఇది చాలా నీకు ఒక షాకింగ్ అనిపించవచ్చు. అయితే నీకు హాని చేసే వ్యక్తి బయట ఎవరో కాదమ్మా, నీ ఇంట్లోనికి రోజు వచ్చి వెళ్ళే వ్యక్తే, నీ మాటలు వినే వ్యక్తే, నీ బలహీనతలు తెలిసిన వ్యక్తే. ఆ స్త్రీ ఆ వ్యక్తి పేరు కూడా చెప్తుంది. ఆమెకు నీ గురించి ఒకటి తెలుసు. పూర్తిగా నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క చెడు తెలుసు. ప్రతి ఒక్కటి కూడా ఆమె చేతుల్లో ఉంది, గమనిస్తూనే ఉంది. అయితే ఆమె ఒక పరీక్ష. ఆ స్త్రీ నీకు సహాయం చేయడానికి మాత్రమే కాదమ్మా, నీ ఓర్పు, నీ వినయం, నీ నిజాయితీ పరీక్షించడానికి నీ జీవితంలోకి వస్తుందనే చెప్పాలి. అయితే నువ్వు ఆమెను అవమానించావనుకో, లేదా నమ్మకపోయావనుకో, అదే రోజు చిన్న గొడవ పెద్ద గొడవ సమస్యగా అయితే మారిపోతుంది. ఇక్కడ ఆమె వెళ్ళిపోయిన తర్వాత జరిగేది మాత్రం, ఆమె నీకు
ఇంటిలో మార్పులు అయితే వస్తాయి. తప్పకుండా మనసుకు హాయిగా అనిపిస్తుంది. భారంగా ఉన్న భావాలు అన్నీ తగ్గిపోతాయి. నిద్ర కూడా ప్రశాంతంగా వస్తుంది. ఇక్కడ 3 రోజుల్లోనే అంటే ఒక శుభవార్త కూడా నీకు వచ్చే తీరుతుంది. ఒక ఫోన్ కాలా, ఒక మెసేజా, లేదా ఒక ఆఫరా, ఇది నీ జీవితం దిశనే మార్చేస్తుందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ నువ్వు ఆ స్త్రీ నీకు కనిపించిందనుకో, ఆ స్త్రీ నీ ఇంటి ముందుకు వచ్చి నిలబడిందనుకో, నువ్వు తప్పకుండా అయితే ఈ విధంగా చెయ్యాలి తల్లి. ఎందుకు అని అంటే గనక ఆ స్త్రీ చెప్పే నిజాలు ఒకసారి నిన్ను కలవరపాటుకు గురిచేస్తాయి. నిన్ను ఉలికిపాటుకు గురిచేస్తాయి. కనుక నువ్వు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు. నీకు అలా తెలిసినప్పుడు నీకు బాగా కావలసిన వాళ్ళు నిజ స్వరూపాలు తెలుస్తూ ఉన్నప్పుడు ఒకసారి మనసు దిటువు చేసుకోవడానికైతే ప్రయత్నించు. ఎందుకో తెలుసా? ఇన్నాళ్ళు ఎంతగానో నమ్మావు కదా వాళ్ళను. వాళ్ళు ఈసారి ఒక్కసారి అలా అనేసరికి నమ్మలేవు. కాబట్టి కాస్తంత ఓపికతో, ఓర్పుతో, సహనంతో ఉండు. అందుకే ఈ స్త్రీ నీ ఓర్పుకు, సహనానికి పరీక్షగా వస్తుంది అని ఎందుకు చెప్పాను తెలుసా? ఎందుకో అది నిజంగా నమ్మిన వాళ్ళ గురించి చెడుగా విన్నప్పుడు అది తట్టుకోవడం ఒక పెద్ద పరీక్ష అవుతుంది. అలాంటి సమయంలో కాసేపు ప్రశాంతంగా ధ్యానంలో కూర్చుని నీ దుర్గమ్మను తలుచుకో. ఒక 10 నిమిషాలు నీ దుర్గమ్మ మందిరానికి వెళ్ళు. నీ దుర్గమ్మ ఎదురుగా కూర్చుని నీ దుర్గమ్మను ప్రశాంతంగా చిరునవ్వుతో కూర్చుని ఉన్న నీ దుర్గమ్మను ఒక్క 5 నిమిషాలు అలా చూస్తూ ఉండు. నీ బాధలన్నీ కూడా మర్చిపోతావు. నీ బాధ, నీ భారం మొత్తం నేను తొలగించేస్తాను కనుకనే నీ జీవితానికి వచ్చిన బాధ, భయం ఏమీ లేదు తల్లి. నిన్ను అనుక్షణం కాపాడుకుంటూనే ఉంటాను. నిన్ను హెచ్చరించడానికి మాత్రమే ఈ సందేశం అంటూ అమ్మవారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారు కదండి. ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను. మరో చక్కని అమ్మవారితో సందేశంతో కలుసుకున్నంత వరకు అమ్మవారి కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరాం. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.